goes to Asoka team. Okay. మరి తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తాను. విచ్ ఈస్ ది లాంగెస్ట్ గ్లేసియర్ ఇన్ ఇండియా? అర్థమైందా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ నైస్. ఫస్ట్ క్వశ్చన్ చక్కగా అటెంప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చూశారు కదా, కొంచెం నిదానంగా అట్లా ఓపిక్గా 20 సెకండ్ల టైం ఉంటుంది. ఒక్కసారి తప్పు చెప్తే అయిపోయింది దాని పని, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే సార్, నేను క్వశ్చన్ చదివినాక 20 సెకండ్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ గోస్ టు హర్షవర్ధన్ రెడ్డి, దట్ ఈస్ 9th క్లాస్. విచ్ ఈస్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? Yes, correct answer. Ullar Lake answer. కాశ్మీర్ లో ఉంటుంది ఇది. మంచినీటి సరస్సు, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఊలార్ సరస్సు. వాళ్ళు చెప్పింది ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద హిమానీ నదం సియాచిన్ అని చెప్పారు. రెండు చెప్తారు. కొన్ని చోట్ల అవసరం అవుతుంది తెలుగు, చాలా చోట్ల అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అశోక టీమ్. హూ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్? వెరీ గుడ్. మేడం తెలుసు వచ్చింది. మేడం వస్తారు ఇక్కడ రండి, ఇక్కడ చూస్తారా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు హర్షవర్ధన టీమ్, 9th క్లాస్. ద ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ది ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫస్ట్ ఇండియన్ ఎవరు? వైస్రాయ్ అంటే రాజప్రతినిధి అంటాం కదా, ఇక్కడ నుంచి టైం క్యాల్కులేట్ అవుతుంది. టైం కూడా అయిపోయింది. మీకు క్వశ్చన్ మీరు చెప్తే 5 పాయింట్లు వస్తాయి. కాదు, ఓకే తప్పు చెప్పేసారులే, తప్పు చెప్పారు. ఓకే, దీనికి ఆన్సర్ ఎస్పి సిన్హా. వైస్రాయ్ కౌన్సిల్ లో మొట్టమొదటి ఇండియన్. ఏం పేరు అని పేరు? ఎస్పి సిన్హా. అక్కడేంటి సార్, ఎన్నో 10 ఇవ్వండి, నాకు ఎన్నో ప్రైజులు మీకే, పాయింట్లు మాకు ఊరికే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ క్వశ్చన్ వీళ్ళకి కదా. ఓకే ఓకే, 10th క్లాస్. హూ ఈస్ ది ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? మీరా కుమార్. వెరీ గుడ్. రాము సార్ ఏమని చెప్తాడా? చెప్పండి మీరే. ఏం లేదా? ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు 9th క్లాస్. హూ ఈస్ ది ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డు? జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి మొట్టమొదటి వచ్చింది? ఉమెన్ కి. ఉమెన్, ఫస్ట్ ఉమెన్. ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేయండి సార్. 15, 16, 17, 18, 19, 20 అయిపోయింది. ఆశాపూర్ణదేవి. yes, correct answer. 5 sir. 5. మీరు డైరెక్ట్ 3 చెప్పారు కదా అవి. ఓకే ఓకే, 5 పాస్ అయితే ఇదే చెప్పాను కదా అప్పుడే. ఓకే, నవ్వొద్దు, బి సీరియస్. ఇప్పుడు క్వశ్చన్ 10th క్లాస్. Who is called as Grand Old Man of India? Who is called as Grand Old Man of India? వద్దు.
15, 16, 17, కాదు. 18, 19, 20. వెరీ గుడ్. దాదాబాయ్ నవరోజీ 5 మార్క్స్ 5 పాయింట్స్. మీ టైం అయిపోకనే లేచి చెప్పొద్దండి. ఇప్పుడు చెప్తా అంటే నువ్వు ముందుగానే వాళ్ళు ఎవరో నిన్ను ఆపారు, దాన్ని నియంత్రించుకోవాలని చెప్పాను కదా. 20 సెకండ్స్ అయిపోయినాక చెప్పాలా. 20 seconds అయిపోయినా చెప్పాలా. ఓకే, మరి ఇప్పుడు చెప్పింది ఏమి? గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు? దాదాబాయ్ నవరోజీ. అటు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్, 9th క్లాస్. హూ ఈస్ కాల్డ్ యాజ్ దేశ్ బంధు? దేశ బంధు. మొన్న జరిగింది కదా. ఎవరు లోపలికి? 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ మీకు పాస్ అయింది. పొట్టి శ్రీరాములు. రాంగ్ ఆన్సర్. దేశబంధు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ ని దేశబంధు అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th క్లాస్ కి. ఓకే, హూ ఈస్ ది ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయిపోయా సార్, పాస్ అయినట్టు. ఎందుకంటే వాడు తప్పు చెప్పాడు. మీకమ్మా చెప్పమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ సార్, ఎస్ సార్, పాస్ అయ్యే క్వశ్చన్ 5. జగదీప్ ధన్కడ్. జగదీప్ ధన్కడ్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి పేరు అడిగాను నేను. ఓకే, మాట్లాడద్దు. క్విజ్ ఇది, డాన్స్ ప్రోగ్రామ్ కాదు. దాంట్లో అరసొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 9th క్లాస్ కి. హూ ఇస్ ది ప్రెసెంట్ లోక్సభ స్పీకర్? వెరీ గుడ్, ఓం బిర్లా. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? క్వశ్చన్ ఓం బిర్లా. 10 సార్, 10 డైరెక్ట్ క్వశ్చన్ 10. రే మీరు ఏమి 3rd క్లాస్? కూర్చో. మీకు డాన్స్ ప్రోగ్రామ్ లేకుండా చేస్తాం. 3rd క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకో. మీరు పైకి లేస్తారంటే మీకు డాన్స్ ఉండదు సార్, గుర్తుపెట్టుకో సార్. ఎవడెవడు పైకి లేస్తాడో వానికి ఏం ప్రోగ్రామ్ లేకుండా చేసేస్తాం. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ 30 క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటికి 10 అయిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఇంక 20 ఉంటాయి. ఓకేనా? 1/3 అయిపోయినాయి అప్పుడే. కథకళి డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? వెరీ గుడ్, కథకళి కేరళ రాష్ట్రానికి చెందినది. ఓకే, తర్వాత 9th క్లాస్. బాంగ్రా డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? రాంగ్ ఆన్సర్. వెస్ట్ బెంగాల్. రాంగ్ ఆన్సర్. పంజాబ్. మీరు కొంచెం నిదానంగా చెప్పండి ఎవరైనా కానీ. తెలుసు కదా, తెలిసిపోతే చాలా బాధ అవుతుంది. పంజాబ్. బాంగ్రా డాన్స్ అనేది గార్బా అయితే గుజరాత్. బాంగ్రా ఇక్కడ అడిగింది, అర్థమైందా? బాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి చెందింది? పంజాబ్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఎవరికి ఇప్పుడు? విను. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హర్యంక డైనాసిటీ? హర్యంక వంశ స్థాపకుడు ఎవరు? ఏం లేదు, కూర్చో కూర్చో కూర్చో. మేడం చెప్పారా? 15, 16, 17, 18, 19, 20. ఓకే, క్వశ్చన్ పాస్ టు 9th క్లాస్. లేదు, ఎవరు లేదు. బింబిసారా. బింబిసారుడు. యాదవ్ చెప్పు. ఓకే,
Hey, be silent. మూడో తరగతి అప్పుడే ఏమే కలుగుతుంది బండి. Direct question goes to 9th class. Who are the founders of Vijayanagara dynasty? Very good. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? ఇది క్వశ్చన్. ఆన్సర్ హరిహర రాయలు, బుక్కరాయలు. వెరీ గుడ్. సో 10 పాయింట్స్ వేసారు సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ గోస్ టు 10th class. What is the capital city of Andaman and Nicobar Islands? Calm. సైలెంట్ వినిపిస్తుంది లేదు. Wrong answer. Port Blair is the right answer. Port Blair. Andaman Nicobar దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్. ఈక్వల్ అండి. 5 పాస్ అయింది కదా. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఇప్పుడు. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లక్షద్వీప్? వెరీ గుడ్. ఆత్రం వద్దు, ఊరికి అంతా వేసేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు 10th class. లీడింగ్ ఉందా? 9th అప్పుడే 9th లీడ్ లో గెలిపారు. ఏం రావట్లే, వెనకబడిపోతున్నారు 10th వాళ్ళు. ఓకే, 10th class. విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్? కాల్డీరా. చెప్పినాడు. నేనేం చెప్పా? రూల్స్ లో ఫస్టే చెప్పా. ఒక్కసారి ఒకటి చెప్తే అయిపోయింది. పెద్ద లిస్ట్ చెప్తారు మీరు. మీరు చెప్పింది. ఎస్, వెరీ గుడ్. విక్టోరియా లేక్ ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ విక్టోరియా సరస్సు. మీకు ఎందుకు 20 seconds ఇచ్చినాను కదా, ఆత్రం వద్దురా అని చెప్తున్నాం. మీకు అట్లా అవకాశం ఇస్తే పెద్ద లిస్ట్ చెప్పుకుంటూ వస్తారు. ఇది కాదు అని సరస్సుల పేర్లన్నీ ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఓకే, బీ కూల్. కామ్గా ఆలోచన చేయి. ఇంకా సగం అయిపోయినా అంతే, ఇంకా సగం ముందు మీరు లీడ్ చేసి కావాలనుకుంటే. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు 9th class. అండర్ విచ్ యాక్ట్ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా? ఏ చట్టం చెప్తావా? ఇంకోసారి. ఓకే, తెలుగు కూడా చెప్తాను కదా. ఏ చట్టం ప్రకారం ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు సుప్రీం కోర్టుని ఏర్పాటు చేశారు? ఓకే, ఇయర్ 1943. రాంగ్. కాదు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. 1943 వరకు ఉంటారు వాళ్ళు యాక్ట్లు చేయకోకుండా. 1773 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. కొంత కరెక్ట్ చెప్పినా ఇయర్ చెప్పలేక తప్పు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు 10th class. బి సీరియస్. విచ్ కంట్రీ ఇస్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్? చైనా. వెరీ గుడ్. దాన్నే కొంచెం నిదానంగా చెప్పురా. నిదానంగా చెప్పు. 20 seconds టైం ఇచ్చాం కదా, బాగా చెప్పావు. ఏమి ఎందుకు ఎక్కడ పెట్టి చెప్పు. సార్లే కూర్చోమని. ఏం కాదు, వాళ్ళంతా ఉన్నారు, పేర్లు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్ క్వశ్చన్. బై హోమ్ తెలుగులో కూడా చెప్తాను, అప్పుడు టైం స్టార్ట్ చేయండి సార్. మీరు కొంచెం ఉండండి. మీరు అవకాశం మీరు ఇట్లంతా చేతులంతా ఎత్తాలి. నాకు ఇంకేం మాట్లాడకుండా అయిపోతాయి. నేను తెలుగు కూడా చెప్పే ట్రై చేస్తున్నా. బై హోమ్ వాజ్ ది లార్జ్ శివ టెంపుల్ అట్ తంజావూర్ బిల్ట్? తంజావూరులో బృహదీశ్వరాలయం కట్టించింది ఎవరు? రాజరాజ్ చౌలా. ఓకే, వెరీ గుడ్. రాజరాజ్ చౌలా కరెక్ట్ ఆన్సర్. తంజావూరు తమిళనాడులో ఉంటుంది కదా, అక్కడ బృహదీశ్వరాలయాన్ని కట్టించింది రాజరాజ చోళ. ఓకే, 20 క్వశ్చన్లు అయిపోయినాయి, ఇంకా 10 ఉన్నాయి. శ్రద్ధ పెట్టా ఇద్దరు. ఓకే, నెక్స్ట్
Who is the scientist who explained about blood circulation for the first time? William Henry Harvey. Okay. Correct చెప్పాడు. William Harvey is the right answer. Right answer, sir. William Harvey. మానవ శరీరంలో రక్త ప్రసరణ గురించి మొట్టమొదటి ఎక్స్ప్లెయిన్ చేసింది విలియం హార్వే. ఓకే 22 అంటే నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు 9th క్లాస్. చూడు, ద ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ మైకేల్ జోర్డాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? మైకేల్ జోర్డాన్ ఏ గేమ్ చెందినోడు? బాస్కెట్బాల్. yes, this is the right answer. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 10th క్లాస్. ఇంకా 8 ప్రశ్నలే ఉన్నాయి, జాగ్రత్త. మెక్మోహన్ లైన్ డిమార్కేట్స్ ద బౌండరీ బిట్వీన్ విచ్ కంట్రీస్? మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య గీయబడింది? 2 దేశాలు విడగొడితే గీయబడింది. టైం స్టార్ట్ సార్. ఆ 2 దేశాల పేర్లు చెప్పాలా? మెక్మోహన్ లైన్. మీరు తెలుసా? ఇండియా అమిస్టు దేశం ఉందా? కూర్చో, తప్పలే. అమిస్టు దేశం ఉందా? ఏ 2 దేశాల మధ్య మెక్మోహన్ రేఖ గీయబడింది అంటే విభజిస్తూ గీయబడింది? ఇండియా చైనా మధ్య ఉంటుంది అది మెక్మోహన్ రేఖ అనేది. ఇండియా చైనా. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇది మీకు. డైరెక్ట్ క్వశ్చన్ మీకు. ఓకే, తెలుగులో కూడా చెప్పినాక ప్రయత్నం చేయి. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ సాంబార్ లేక్, టు విచ్ స్టేట్ యూ విల్ గో? సాంబార్ సరస్సును చూడాలంటే నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాంబార్ లేక్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ వాళ్ళకే కదా. ఓకే 10th క్లాస్. ఇంకా 6 క్వశ్చన్లే మిగిలాయి. విచ్ ఇస్ ద ఫస్ట్ ఫోర్ట్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా? బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి కోట ఏది? ఇవన్నీ ఆ బుక్ లో ఉన్నాయి. 20 రూపాయల్లోనే ఉన్నాయి. అవును సార్, దాంట్లో 24 పేజీల్లోనే. ఖలీజా కాదు మీకమ్మా. జార్జ్ ఫోర్ట్. సార్ చాలా కష్టమైనది చెప్పారు వాళ్ళు. మద్రాసులో నిర్మించబడింది జార్జ్ ఫోర్ట్ అనే. సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి కోట. అది మద్రాసులో నిర్మించారు వాళ్ళు. చాలా కష్టమైన క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? మీకే కదా ఇప్పుడు. వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి? దయానంద సరస్వతి యొక్క అసలు పేరు? ముఖేష్. రాంగ్. కూర్చో. క్వశ్చన్ పాస్ట్ 10th క్లాస్. చెప్పు, కరెక్ట్ చెప్పు. 5th క్లాస్ చెప్పు. కరెక్ట్. మూల. ఇంకొంచెం చెప్పాలా? మూలశంకర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మూలశంకర్ ఇస్ ది రైట్ ఆన్సర్. వాడే చెప్తా ఉన్నాడు కదా. ఆ మూల 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 అంటాడు. పూర్తి క్లియర్ చేయలే. నేను అట్లుంటే ఖచ్చితంగా కట్ చేస్తా. ఫైటింగ్ పోయేటట్టున్నారు ఇల్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికే? ఓకే, అవునవునవునవును, అది కనబడుతుంది. 4 ప్రశ్నలే ఉన్నాయమ్మా.
who has become the first Indian cricketer to score a triple century in test matches? వీరేంద్ర సెహ్వాగ్. కూర్చో. కాదు, క్వశ్చన్ కూడా పూర్తి కాకనే వాడు కాదురా నేను వన్ డేస్ అని అంటే నువ్వు ఇబ్బంది పడేవాడు, పూర్తి వినాలి కదా. వెరీ గుడ్. సరే ఆన్సర్. ఆత్రం వద్దురా అని వానికే చెప్పినా నేను పర్టికులర్ గా. ఓకే, 28th క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ టు 9th క్లాస్. విచ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి లివర్. లివర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమిరా మీకు రాలేదా? ఓకే, మళ్ళీ లిస్ట్ ఇస్తా కాబట్టి చూసుకో, బ్యాలెన్స్ గా ఉన్నాయి ఇది. అంటే కాదు, ఏవి ఏమంటాం, బేస్ సంఖ్యలో ఉన్నవన్నీ మిమ్మల్ని అడిగిన, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇది సరి సంఖ్యలో ఉన్న వాళ్ళని అడిగిన. ఓకే విను. 29 లాస్ట్. By whom was the Asiatic Society established in Calcutta? కలకత్తాలో ఎవరి చేత ఏసియాటిక్ సొసైటీ ఏర్పాటు చేయబడింది? వీరేంద్ర సెహ్వాగ్ ఈజీ కదా, అది చాలా కష్టమైంది కదా. వీరేంద్ర సెహ్వాగ్, విలియం జోన్సా? వెరీ గుడ్, విలియం జోన్స్. ఓకే కూర్చో. విలియం జోన్స్ ఇస్ ద రైట్. ఆసియాటిక్ సొసైటీ అనేటువంటి ఫౌండేషన్ అతను ఏర్పాటు చేశాడు, ఇంగ్లీష్ ఆయన. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్. ఓకే, విచ్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర వాజ్ నోన్ యాజ్ లోక్ హితవాది? వెరీ గుడ్, గోపాల్ హరి దేశ్ముఖ్. కూర్చో 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 కూర్చో. చూడలేదు సార్, ఇద్దరు పోటీగా జరిగింది, చాలా బాగా చెప్పారు అన్ని దాంట్లో. జస్ట్ రే ఇక్కడ గమనించు, 30లో 6 మాత్రం చెప్పలేదు అంతే వాళ్ళు. 105 ఒకసారి లెక్కేసుకో మీరే. లే 4-5 మార్కులు తేడా కాలేదు, 25 మార్కులు తేడా ఉంది. మోహిత్ అవునా, వాళ్ళది ఎవరికైనా ఇచ్చేయకూడదా? వారు రాని చూసి నువ్వు చూసుకోకూడదా? సరే సరే ఓకే సార్, పెన్నులు ఇచ్చేద్దామా? ఉన్నాయి పెన్నులు ఇచ్చేస్తాను, తెచ్చినా నేను ఆన్ ద స్పాట్. ఓకే కూర్చో కూర్చో, మీరు పోద్దా కూర్చో. ఓకే వెరీ గుడ్. మరి ఇద్దరి మధ్య కూడా హోరాహోరీగా జరిగింది ఇది. ఫైనల్ గా మరి 9th క్లాస్ వాళ్ళు గెలిచారు. మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు గెలుపోవడంలో సహజం. కంగ్రాచులేషన్స్ టు 9th క్లాస్, దట్ ఈస్ హర్షవర్ధన టీం. అశోక టీం వాళ్ళకు కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ఓకే వెరీ నైస్. చెప్తాను మేడం, మరి క్విజ్లో భాగంగా గెలిచినటువంటి విన్నర్స్ కు రన్నర్స్ కు ప్రధానోపాధ్యాయులు గారు వేదికపైకి వచ్చి బహుమతులు ప్రదర్శన చేసింది.